సీలేరు బయలుదేరాం. ఇప్పుడు సీలేరులో గుంతవాడ డ్యామ్ చూసాము. బ్యూటిఫుల్ వాతావరణం, లొకేషన్, మై బ్రదర్ మాకు ఆనందం ఇచ్చిండు. ఐస్ గడ్డ వాటర్ ఫాల్స్ ఎక్కడ? ఇదిగా ఇతనే ఈ సినిమాకి హీరో. ఇలా నాన్న ఎతకడానికి వెళ్తున్నాము. కానీ artificial love, we just make it love, 'cause reality will never be good enough, and even if it was, we just mess it up, 'cause we already addicted to the ప్లాంట్ ఒడిసే వాళ్ళు మంది కాదు. వాటర్ షేర్ అవుతుంది, మనకి ఇద్దరు పంచుతారు. ఆంధ్ర ఒడిసే కరెంట్ అంతా మనకు వచ్చేది ఇక్కడ వస్తుంది. డీసీ వాటికి అంటే ఇక్కడ ఉన్నాయి అన్ని ఏసీ ప్యానల్స్ పనిచేయవు. అంటే ముందు కొన్ని ఏసీ ప్యానల్ మీద పనిచేసి ఉంటాయి. వాటర్ పెట్టామంటే వాటర్ జారేది ఉండాలి. డీటీ అన్నాం కదా బాబా, ఈ కరెంట్ ఇప్పుడు ఎక్కువ చేస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్. అదే మీకోసమే తీసుకొచ్చాను. రియల్ ప్యాక్ చూపించు. అది రియల్ ప్యాక్. 6 ప్యాక్ చూపించు సరే. అదిగో 6 ప్యాక్. చెప్పండి. ఇంకా చిన్నప్పుడు 2 సంవత్సరాల వయసులో అలగబండ ఎత్తుకొచ్చేసింది ఒరిస్సా నుంచి. అలగబండ ఎత్తుకొచ్చేసింది నిన్ను ఒరిస్సా నుంచి. ఓయ్ మరి పడి కింద సీలేరులో చలికి తట్టుకోలేక ముసలమ్మ అది మలకప్పురం వల్ల కలర్ వచ్చిందా? గెస్ట్ హౌస్ అవుట్ సైడ్. never let you go. Couldn't run away if I tried. 'Cause even when I'm all alone. సీలేరు బయలుదేరాము. ఎందుకంటే అక్కడ మా అక్కగారు సంబంధించిన చుట్టాలు చాలా బయలుదేరాము. సరదా గారు ఆ ప్రాంతాలకు సీలేరు డ్యాము, తర్వాత అక్కడ పెద్ద పవర్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా చూడడానికి బయలుదేరాము. కలిసిపోతున్నాయి ఇవి. బా
ఎంతమంది ఉన్నాయో ఇంకే అది అల్లమా పసుపా అదంతా అల్లమా పసుపా అల్లకు కూడా అలాగే ఉంటుంది కదా అడవులలో Light of lights, eternal hope has come. By and by to lead us back to love. Come behold the manger for a bed, where the King of Kings has laid his head. Light of lights, eternal hope has come. Hear the angels song, break the silent night. Lift up your eyes, lift up your eyes. See the saving one, born and not made of ice. Glory to God, let the praise rise. ఇప్పుడు ఇదిగా ఇతనే ఈ సినిమాకి హీరో. ఇలా వాళ్ళ నాన్న ఎతకడానికి వెళ్తున్నాము. వాళ్ళ నాన్న కోసం అన్వేషణ. నాన్న దొరుకుతాడు, నాన్నని పట్టుకుంటాము, నాన్న దొరుకుతాడు. బ్యూటిఫుల్ వాతావరణం ఈ లొకేషన్ మై బ్రదర్ మా అందరికి ఆనందం ఇచ్చింటున్నాడు చెప్పు మేడం. ఇదంతా కొండ మీద అంటే ఇదంతా కొండ మీద. అలా నాన్న ఈ ఏరియాలో ఉన్నాడు. పెట్టే ఇక్కడ దగ్గర పెట్టు. మాకు శివ ఉన్నాడు, మా బావ శివ, శివ బావ. ఆయన నాన్న ఏడే ఉన్నాడు. ఆ నాన్న ఎత్తుకోవడానికి కొడుకు బయలుదేరాడు. కొడుకుకి మేమందరమే మేము ఫ్రెండ్స్, కొడుకుని మేము సాయం చేయడానికి వెళ్తున్నాము. మీరు ఆ మనిషిని తర్వాత ఫోటోలో చూపిస్తాను. ఒరిస్సా మనిషి, మధ్యలో మేషాలు ఉండవు, సైడ్లో 2 పిలకలు ఉంటాయి మేషాలకి. చిన్న చిన్న ఎంటుకలు తెల్ల తెల్లగా ఉంటాయి. Lift up your eyes, lift up your eyes. Glory to God, let the praises rise. Lift up your eyes, lift up your eyes. Glory to God, let the earth reply. Lift up your eyes. Come and lay your offering at His feet. Lift up your eyes, lift up your eyes. Glory to God, let the praises rise. Lift up your eyes, lift up your eyes. Glory to God, let the earth reply. Lift up your eyes. Lay your offering at His feet. Lift up your eyes, lift up your eyes. Glory to God, let the praises rise. Lift up your eyes, glory to God. Lift up your eyes, lift up your eyes. Glory to God, let the పైనుంచి కింద పడుతుందంట మోటారు. ఇది నాకు తెలిసి అక్కడదే. ఇది తెలిసిపోతుంది. అదండి మరి ఏంటి దారగట్టి తీమని బండి చల్లగా అయిపోతే అక్కడ వాటర్ ఫాల్ కింద పెట్టేద్దారా బస్తా తీసుకెళ్ళి. వర్షం పడిపోద్దమ్మా. చూసారా మబ్బు పైన. వెళ్దామా? మాదేనండి
కారు ఓసిగా ఎక్కేశారు వీళ్ళందరూ. ఆహా. కావాలంటే పేపర్ చూసుకోమనండి, నల్మటి నడతామని ఉంటారు. ఏదాకా ఎయిర్పోర్ట్ For my broken heart, no remedy. Maybe if you stay, we can get away with it. 'Cause you make me love my imperfections, answer all my questions, just to show me తెల్ల దాగమ్మా the other side of ఆగాలి వచ్చి ఏదో ఒకటి మనకు చెప్పాలి కదా. No apologies, my baby. మా ఏదోటి ఉంటే వెళ్ళిపోకుండా అలాగా పెద్దవాళ్ళు లేకుండా ఒక్కోసారి ఎలుగు బంట్లు కూడా ఉంటాయి ఇక్కడ తెలుసా నీకు? అక్కడ బోర్డు చూడలేదు నువ్వు వచ్చే దారిలోని ఎలుగు బంట్లు ఉంటాయి, కొన్ని చిరుతపుల్లో పాంథర్స్ ఉంటాయి, బ్లాక్ పాంథర్స్. My darkest memories. ఎంత అడవి ఇదంతా అడవి. సీలేరు అంటే ఏంటనుకున్నాం అడవి. Would you be there, ready to rescue me if I go out of track? ఏ కష్టంగా ఉందా? You make me love ఎందుకంటే ఇందాక బాగుందిరా అక్కడ గట్టు మీద తినేసేసి ఆ దిగచ్చు దారి ఉంది, చిన్న దారి ఉంది కదరా. పిల్లలు అక్కడ ఆడుకుంటారు, the side of అక్కడే బాగుంటుంది. అంత చేతే మనకి అక్కడ బాగుంటుంది ఇందాక. ఇంకేమో ఇలా వెళ్ళకూడదు ఇంక మనం. అవన్నీ ఇప్పుడు కష్టం ఇరుక్కుపోతాం. ఇప్పుడు వర్షం పడింది అనుకో, ఇప్పుడు ఈ బళ్ళు కూడా వెళ్ళవు, జర్ర జారి పడిపోతాం ఎక్కడికక్కడికి. you make me love my ఏంటి సాధ్య మీద రోడ్డు మీదే బాగుంది చెయ్యి on the other side of వాటర్ బాగుంది, ఫ్రెష్ అనిపిస్తుంది వాటర్. ఎలా వచ్చేద్దా ఎలా పారుతుందా వాటర్? ప్యూర్ వాటర్ చేసేది. అగా ఫిల్టర్ వాటర్ లా ఉందంట. నోట్లు వేసుకోమ్మా, నోట్లు వేసుకో కొంచెం. ఫిల్టర్ వాటర్ లా ఉందంటమ్మా. బాగుందా? బాగుందా? నింగి పర్లేదు ఏమదు. బాగున్నాయా? కానీ ఎంత చాలా భారీ అడవులు ఇవన్నీ, చాలా హెవీ ఫారెస్ట్. నైట్ టైం భయం వేస్తుంది. రేషనా వరద బాధితులా? ఈ చెట్టు చూసావా ఎంత ఉందో చెట్టు? కరెక్ట్ గా కెమెరాకి దీనికి ఎలా సరిపోయింది. చాలా హైట్, చాలా హైట్. ఇది కూడా చూసా ఎంత హైట్ ఉంది అది. ఇలాంటి వాటర్ వస్తే చెట్లు మరి ఇలా పెరగకపోతే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మరి వీళ్ళు ఇక్కడ ఫోన్ చేసేస్తే బాగుంది. వస్తారు జాస్తి. చూసా మనం ఎంత రోజులో ఉన్నావా? అవును, అదే చెప్తున్నాం కదా, చాలా కూల్గా ఉంటాయి వాటర్. టేస్టే కొండల్లో లోయల్లో బాగా కూర్చున్నారే. ఎలా తీరా, ఎలా చూడండి, ఎలా చూడండి, బాగుంది. ఎలా బాగుంది, సైడ్కి బాగుంది. మా చూడు అలా నిలబడి. అదంతా వర్షం రాగా నల్లగా పడుతుందా చూడు, షేడ్ ఉందా, ఇదంతా వర్షమే. ఇక్కడ ఎక్కడికెక్కడ పడుతుంది. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుందిరా. ఆడిరే నువ్వు నోరు సాపాలి, నోట్లో స్పూన్తో ఇసుతాం. ప్లేట్లు మర్చిపోయావు కదా. ఇది సమ్మర్ ఈ రైనీ సీజన్ దాటిపోయింది అనుకో, పడతాయి కానీ ఎక్కడో పడుతుంటాయి.
ఇంత అట్మాస్ఫియర్ రాదు కదా. ఎంత అందం. అయ్యి అట్ట ఏంటి ఇస్త్రాకులేనాక కడగండి ఒకసారి ఇలా కడగండి. కొంచెం వాటర్ వేసి చిన్నది వాటర్ ప్యాకెట్ వేసి కడగండి అమ్మా. రే నీకు మొత్తం ఈరోజు అన్నీ ఆకలే నీకు అన్నీ ప్రతి దానికి ఆకలేనా. ఏదా బాగుంది కదా ప్రకృతితో ఇస్త్రాకుల్లోని చూడు. ఎవరు అంత ఎందుకు వేసారు చేసి. తినండి అమ్మా. ఆగలేదా మరి మూడు కూర వేసుకోండి అమ్మా. పడిపోద్ది చేసి ఎందుకు అంత వేసుకున్నావు. కింద పడేయద్దు, వేస్ట్ చేయొద్దు. ఇదిగో చూడండి కవర్లో తింటున్నాడు వీడు. అందుకంటే ఆకులు కొడిదే వదిలేసి వచ్చాడు వీడు. ఈ మనిషికి ఆకు సరిపోదు రే. ఈ ఆకేం సరిపోద్ది. మనిషి ఎంత ఉందిరా, ఆకేస్తుందిరా. బొబ్బా అరే వర్షం చూసా ఎంత వర్షం. చేసి నాకు ఆకలేసేది చేసి. ఏంటిది ఏమైంది. ఏం వంకాయ ఇంకా కవరు పేపర్ ప్లేట్లు తీసుకొని డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఆకులు కూడా ఆడికి ఇచ్చేది వచ్చాడు. ఆడే ఎవరో కాదు చూడాలి. ఆడే సాధించారు వీరులు. ఎక్కడ తెచ్చారా బాబు ఈ అడవిలో. బాబా ఎక్సలెంట్ రా, సరిపోతాయి. సాధించారబ్బా. అయ్యో పట్టుకోండి. మధ్యలోకి కట్ చేయాలి. చాకు ఉంది. ఇంక తినేస్తున్నారు. అలా పట్టుకోండి మా జాయిసి. అది తీసుకొని కట్ చేయండి. అరే చూడండి కుర్రోళ్ళు అయ్యి ఉండి గజగజగా ఉరికిపోతున్నారు. వర్షం పడుతుంది ఫుల్గా. అయ్యో కుర్రోడు ఇంకా పెళ్ళి అవ్వలేదు, మంచి యంగ్, కానీ గజగజ ఉరికిపోతాడు. చాలా వీడు ఇంకా ఎన్ని 17 18 వీడికి వీడు ఉనికిపోతాడు. ఏడ్రా ఏం తగ్గేది. వర్షమా అది ఏం పడుతుందిరా వర్షం. ఇగో ఇప్పుడు దాకా బాగుంది. ఇగో ఈ మనిషి వల్ల ఈ దరిద్రం ఈ సేడ అర్థం అవుతుంది. ఏంటే కుక్కపిల్లలా వణికిపోతున్నా. బుక్ రాస్తావా. ఇదిగో చూడండి, ఇగో ఎలుగుబంటి. సీలేరులో ఎలుగుబంట్లు కూడా ఉంటాయి. ఇదిగో ఎంత స్పష్టంగా కనబడుతుంది. నైట్ టైం పెద్దదిరా అది కనబడుతుంది కదా. నైట్ టైం మాత్రం జాగ్రత్తగా రావాలి బైక్ల మీద వచ్చినప్పుడు. నైట్లో జర్నీ చేయకూడదే. కార్లో పర్లేదే, బైక్ల మీద మాత్రం రాకూడదే. దొంగలు కూడా ఉంటుందా. మనకి సీలర్లో ఫ్రూట్స్ అంటే ఏమేమి పడుతాయి అంటారు. సీతాఫలాలు, పైనాపిల్స్ అవి ఉంటాయి కదా. ఉసిరికాయలు ఉంటాయా ఇక్కడైతే. ఇప్పుడు అక్కడికి వెళ్తారా. వర్షం పడిపోతాం.
మనం ముందు అర్జెంటుగా మనకి ఇంకా గంట పైన పడుతుంది సీలేరు. ఇంకా పైన పడతారు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, నెమ్మదిగా. వర్షం వల్ల జారిపోతాయి బళ్ళు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బయలుదేరిపోదాం, ఎలాగ తడిసిపోయాం కదా. అక్కడ ఎలాగో వాటర్ ఫాల్స్ లో మునిగేస్తాం కదరా. అవును, తడిసుకొని వచ్చేస్తాను. ఫోన్లు ఇచ్చేయండి, వాటర్ ఫాల్స్ దగ్గర చాలా చేస్తారు కదా. సీలూరులోనే హైయెస్ట్ కొండపైకి వస్తాం. ఫుల్ రెయిన్ అనమాట. చూసా మబ్బులు కనబడుతుంది మీకు. మబ్బులు మా మధ్యలోకి దిగి వచ్చాయి. చూడండి మబ్బులు మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదంతా మబ్బులే, మాకు ఎదురుగా కొండపైన మబ్బులు. మేము మా మబ్బుల మీద మబ్బుల దగ్గర ఉన్నాం కరెక్ట్గా. ఇక నడుచుకుని వెళ్తున్నాం కరెక్ట్గా ఎదురుగా ఉన్న కొండ. ఇక్కడికి వచ్చాం, హైయెస్ట్ ప్లేస్ సీలూరులో. ఇంక ఇదంతా ఇక్కడి నుంచి ఇదంతా డౌన్, కింద అన్ని కొండలు కనబడుతున్నాయి. ఇదంతా ఇటువైపు అంతా కింద డౌన్. ఇది హైయెస్ట్ ప్లేస్. ఎక్సలెంట్ అనమాట, ఎక్సలెంట్ వ్యూ. చాలా హ్యాపీ. మొత్తం ఫుల్ ఆఫ్ రెయిన్, చక్కగా రెయిన్ పడుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా బయలుదేరారు మళ్ళీ ఇక్కడ నుంచి. వర్షంలోనే బయలుదేరిపోతున్నారు. ఇక కుర్రోళ్ళు కదా, మంచి అడవడిపోయి ఉన్నారు. వర్షంలోనే బయలుదేరిపోతున్నారు. ఇక తిన్నవి అన్నీ కూడా మోసుకొస్తున్నారు. దారబాబు గెస్ట్ హౌస్ అవుట్ సైడ్. హలో అండి, నేనైతే చిత్రకొండ వెళ్తున్నాను. ఇప్పుడైతే ఆ దారిలో మనకి ఘాట్లు తగ్గుతాయో తగలవో నాకు తెలీదు. ఇది నేను కూడా ఫస్ట్ టైం. ఇది అయితే సీలేరులో ఉంది. మనమైతే ఇప్పుడు మేము అందరం రెడీ అవుతున్నాం. ఇప్పుడు నేనైతే బాయ్స్ రూమ్ ఉంటుంది, బాయ్స్ రూమ్ చూపిస్తాము. అక్కడ అందరూ సంబరంగా ఉన్నారు చూడండి. ఇదైతే బాయ్స్ రూమ్. గర్ల్స్ రూమ్ చూపిస్తాను. ఇది నేను గర్ల్స్ రూమ్ మీకు మేము ఎక్కడ ఉంటున్నాము. ఒక రూమ్, అక్కడ ఒక రూమ్ చూపించాను కదండి రూమ్స్. గెస్ట్ హౌస్లో అమ్మ క్రికెట్ ఆడేస్తున్నారా అమ్మా. కూతులు ఉన్నారు అక్కడ, అందుకే రాత్రి కూడా అడవాడు చేసే. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ సీలేరులో చూసారా, బొట్టపిల్ల కూడా వచ్చింది. కొంచెం ప్రమాదం మనకు కూడా అంటేనా అదే రాయలు అట్లా రెచ్చగొట్టకుండా ఉంటే ఏ జంతువులైనా సరే మనుషుల దగ్గరికి రావా, వెళ్ళిపోతాయి అలాగా. ఏం తింటున్నారా? పెరిగాను ఆడికి వాటర్ ఏంటి మరి, గట్టి తింటున్నా. అలా గట్టి తినకూడదురా, పెరిగాను.
అబ్బాయికి వచ్చాం మ్యాక్సిమం చుట్టూ కదా. సిక్స్ ప్యాక్ చూసారా? ఏది రియల్ ప్యాక్ చూపించు. అది రియల్ ప్యాక్. సిక్స్ ప్యాక్ చూపించు సరే. అదిగో సిక్స్ ప్యాక్ రియల్ ప్యాక్. వాళ్ళ మ్యాన్ మామని చూడడానికి వెళ్తున్నాడమ్మా. ఇగో ఈ కుర్రాడు. ఇవి ఏం చెట్లు? ఏం కళ్ళు? అదే మామూలు కళ్ళ. ఇక మా బాగు ముల్లి పట్టించండి, పడుకుడిపోతాడు ఇక్కడ. వాళ్ళకి తెలిసి మనకు తేవాసలా, వాళ్ళకి తెలుసు వాళ్ళు. మనోడికా జీలిక్ కళ్ళు అంటారు. ఇదేనా? అవే జీడి పళ్ళు అంటే కోడ్లకి మేకలకి డాబా కట్టారు మేడం. ఏది బాగున్నారా? చెల్లి అదే మీకోసమే తీసుకొచ్చాను. నిజంగానే మీకోసం తీసుకొచ్చాను. పర్లేదు ఏది ఏది పర్లేదు ఏం కాదు. కాలు కడిగేసుకుంటున్నారా? మీరు వచ్చారా వైజాగ్ ఒకసారి? ఎప్పుడో తెలీదు, ఎవరు తెలియదంట.
అదే అంటున్నా. ఇప్పుడు ఇక్కడ నిలబడరు కదా బాబు, లాస్ట్ బాబా మీకు? ఆహా. అమ్మాయి ఉందా? వెళ్ళి ఫ్రీగా ఆడుకొని బయట అలా చూడండి. ఆహా, ఇక్కడే ఇచ్చారా? ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది, దాని తర్వాత ఏమో అది, దాని తర్వాత మొత్తానికి బాగా సెటిల్ అయిపోయారు ఇక్కడ ఇంద్రా. అడవి పందులు అయ్యా, కానీ అమ్మో చాలా షార్ప్గా ఉంది. ఆహా. పరిగెట్టేస్తే పరిగెట్టేటప్పుడు ఏమవుతాయంటే గుచ్చుకుంటుంటది, లోపలికి వెళ్ళిపోద్ది కదా. ఓకే, ఈ సైడ్లీ గుచ్చేస్తుంటది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు షూట్ చేసినా కాళ్ళు మధ్యలో షూట్ చేయాలి, పరిగెత్తకుండా. పరిగెట్టినా తగులుతూ ఉంటాయి. అబ్బా, ట్రిక్స్ అవన్నీ టెక్నిక్స్ మనకు తెలీదు. చోట్ల వేసారనుకో ఏం అనిపించదు. బా ఎదురు అది ఎలా ఉంది ఇది? ఇంత అప్పుడు ఉంటుంది అల్లూరి సీతారామరాజు అంత ముందు నుంచి అప్పుడు ఉన్నది ఇవన్నీ. ఇప్పుడు గంటలు, అప్పుడు గంటలు లేవు. అల్లూరి సీతారామరాజు పోరాడేటప్పుడు కూడా ఇవే ఉన్నాయి స్టేషన్ లో దొరికిన వరకు. అది చాలా బలంగా లాగాలే. మనం ఏంటి పెరిగాను పొడిసి కూర్చున్నాం. అదే తాగి అన్ని గట్టిగా ఎండ సీజన్ వచ్చిందనుకో ఇవన్నీ పూర్తిగా కవర్ చేసి ఇంకా బయటికి వెళ్తారా? కానీ అసలు అది ఎదురు, ఆ తాడు కూడా ఎదురు అనుకునే, ఎంత విచిత్రమా. మంది కాదు, వాటర్ చేర్ అవుతుంది, మనకి ఇద్దరు పంచుతారు. ఆంధ్ర ఒడిశా, ఆంధ్ర వచ్చే వాళ్ళకి ఇక్కడికి వస్తుంది. సీలేరు ప్లాంట్, అది ఏపీజీ అనుకోండి. సీలేరు ఇక్కడ డొంకరే. ఈ డొంకరే అంటే ఈ మధ్యలోకి వెళ్ళాము ఇప్పుడు మనం, కెనల్లోకి వెళ్ళాము మనం, ఇక్కడికి వెళ్ళాము కిందకి. ఓకే ఓకే. డొంకరే నుండి మోతి కూడా వాటర్, అక్కడ 4 యూనిట్స్ జనరేటర్. ఇందులో యూజ్ అయిన తర్వాత గోదావరిలోకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇంకా అలాగా వాటర్ వచ్చింది, ఇలాగ వస్తుంది కదా. ఇలాగ వచ్చి ఇక్కడ ఉంటుంది. ఈ మధ్యలో పొందడం వల్ల ఏమైనా తిరగడం మొదలు. అంటే ఇది డెమో కింద. ఇది జనరేటర్ కరెంట్ అంతా మనకు వచ్చేది ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. అంటే ఇది మెకానికల్ ఎనర్జీ కింద మొత్తం, అంటే మెకానికల్ తిప్పడానికి ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇందులో తీసుకుంటాం. జనరేట్ అవుతుంది, అక్కడ జనరేట్ అవుతుంది. జనరేట్ అవుతుంది బయటకు పంపిస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు చెప్పిందే కదా మోటార్ తిప్పుతుంది అన్నారు కదా, ఇదేనేది ఇప్పుడు చెప్పింది. అదే అమ్మాయి వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు స్టోరేజ్
డీసీ ఇది డీసీ కరెంట్ డీసీ ముట్టుకుంటే ఇప్పుడు షాక్ పడుతుంది మనకి. వాళ్ళు ఒక బ్యాటరీ ముట్టుకుంటే షాక్ పడుతుంది. కానీ మనం ఏం చేసి ఇన్ని బ్యాటరీ సిరీస్లో పెట్టాం. రెండు కూడితే 220 volts అయిపోతుంది. అంటే దీన్ని ఇప్పుడు ఈ లైన్లో ముట్టుకుంటే షాక్ పడుతుంది అనమాట. అంటే ఒక ఏసీ కరెంట్ ఉన్నంత కరెంట్ని మనం కనెక్ట్ బ్యాటరీ పెట్టాం మనం. అలాగే స్టేజ్ 1 అదే, స్టేజ్ 2 ఇది. ఓకే. ఎప్పుడు ఇలాంటి ఎన్ని ఉంటాయి బా? ఈ అంటే ఇప్పుడు 2 స్టేజ్ 2 స్టేజ్ 1, 2 ఏమో స్టేజ్ 1, 3, 4 వచ్చి స్టేజ్ 2. ఓకే. వాటికి అంటే ఇక్కడ ఉన్నాయి అన్ని ఏసీ ప్యానల్స్ పనిచేయవు. అంటే ఉండవు కొన్ని ఏసీ ప్యానల్ మీద పనిచేసి ఉంటాయి. వాటి కోసం అంటే ఈ కరెంట్ ఇది చేయాలి. పైప్ ద్వారా ఇప్పుడు మన కారుకి బండికి ఎట్లా వీటికి ఏదైనా పైప్ రౌండ్ అదే ఆయిల్ రౌండ్ పైపులు వస్తాయి. కానీ చూడు మనం కరెంట్ ఎంత వేస్ట్ చేస్తాము, కానీ ఎంత కష్టపడితే కానీ చూసారా లైట్లు ఫ్యాన్లు వేస్ట్గా వాడతాం మనం, కానీ ఎంత కష్టపడుతున్నా చూసావా. ఇది ఎప్పుడు ఉంటుంది. వాటర్ సేవ్ చేయండి. స్పీడ్గా వెళ్ళదు చేసి చూసావా. ఇంత హైట్ ఉంటేనే కానీ చూసావా ఇంత ఫోర్స్, కానీ ఎంత ప్రెషర్ ఉంటుందా. ఇప్పుడు ఇక్కడ 40 feet ఉంది. ఫీట్ అని బాగా ఫీట్ అయినా ఇక్కడ ఉన్నాయి లోతు ఇక్కడ మెజర్మెంట్ ఇచ్చాడు. ఇక ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాడు 40 ఉంది. 40 అడుగులు లోతు ఇది. ఎంత ఏదో కూల్గా కనబడుతుంది. 40 అడుగులు అంటే నీకు దారగాడు లాంటి వాళ్ళు 8 మంది ఒకరి మీద ఒకరు నిలబడితే అంతే మరి. నీ హైట్ వాళ్ళు 8 మంది ఒకరి మీద ఒకరు నిలబడితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది, అంత లోతు. జమ్మా దీవిన చూడు ఒకసారి. ఇదిగో వీళ్ళ తాతగారి కూడా ఇక్కడే తప్పిపోయాడు. అలాగే వీడియో కూడా తీస్తాను. ఇది గుంటవాడ రిజర్వేర్. అదే ఖచ్చితంగా మనం ఎంత కొండల్లో ఉన్నాం అక్కడ. నా గెస్ట్ హౌస్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచే ఎలాంటి అదే మనం వెనకతలు అంతా అడివేరా. మన గెస్ట్ హౌస్ వెనకతలు అంతానా. ఇది అక్కడికి వస్తుంది. నిన్న మనం కానీ ఇగో చూసా అక్కడ కూడా పంట వేసారు ఆ కొండల మీద. అదిగో artificial love, we just make it up, 'cause reality will never be good enough, and even if it was, we just mess it up, 'cause we already lost, addicted to the rush, I never meant to fall. సీలేరులో గుంతవాడ డ్యామ్ చూసాం. ఇప్పుడు సీలేరులో గుంతవాడ డ్యామ్ చూసాము. ఇప్పుడు మళ్ళీ ఒరిస్సా బోర్డర్ చిత్రకొండ డ్యామ్ కి వెళ్తాం అందరం. బిగ్గెస్ట్ డ్యామ్, పెద్ద డ్యామ్ ఒరిస్సా ఇదంతా. అగో ఒరిస్సా బోర్డర్లో ఒరిస్సా వస్తాగా మొత్తం ఒడియా. డ్యామ్ అవతల సీలేరమ్మా, డ్యామ్ అవతల నుంచి ఒరిస్సా.
ఇదంతా ఒరిస్సే. ఒరిస్సానే మరి మనం ఇప్పుడు వెళ్తుంది ఒరిస్సా, చిత్రకొండ అంటే ఒరిస్సా నిన్న అక్కడికి వెళ్ళావా? అంటే ఇక్కడ నుంచి లాంగ్వేజ్ మారుతుందా? మొత్తం. మరి ఎలా మాట్లాడతారు డాడీ? ఇక్కడ ఊరికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఇక్కడ. ఎవరో హువా హువా. అలా ఉంటారు కదా. సెల్లో చూస్తాం కదా కొండల్లో ఒక్కొక్క తెగకి ఒక్కొక్క భాష ఉంటుందమ్మా. పేరు కనిపిస్తుంది. కామన్ గా వీళ్ళు హిందీ మిక్సింగ్ ఉంటుంది. సంతోషాలు వస్తున్నారా? ఎందుకంటే ఆయన అలా పోతాడు. ఒరిస్సా కదా, ఒరిస్సా మనిషి కదా, వాళ్ళ ఇంటికి పోతాడు. వాళ్ళ ఇంటికి పోతాడు. వాళ్ళ ఎక్కడ ఉంటాడు అక్కడ. వాళ్ళ కొండలో ఎక్కడ ఉంటాడు, దేశాలు ఉంటాడు. Artificial love, we just make it up. Cause reality will never be good enough. And even if it was, we just mess it up. Cause we already lost, addicted to the rush. I never meant to fall. All I wanted was a touch of artificial love. We just make it up. Cause reality will never be good enough. And even if it was, we just mess it up. Artificial love. Artificial love. ఇక్కడ వచ్చి చిత్తరకొండ, చిత్తరకొండ వచ్చి ఈ డ్యామ్ ఇద్దరు ఇక్కడే किधर जाते रे? किधर जाते? इधर से ओ बाबा ఆ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటేనమ్మా. ఇప్పుడు మేము చిత్రకొండ డ్యామ్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు కృపాపాల్ గారు అక్కడికి వెళ్ళి వాటరే కండలలో వాళ్ళకి ఉన్నారు ఎవరో. ఎడారులలో నన్ను గమనించినావా. ఇప్పుడు మన పవర్ ప్లాంట్ కి దీనికి ఇప్పుడు ఇక్కడే పంపకాలు జరుగుతాయి. ఇక్కడ ఈ స్టోరేజ్ ఇదే చాలా ఉంది ఇక్కడ. ఆ, చూస్తాను అది కూడా ఇక్కడ స్టోరేజ్ అయ్యేది. అవునా? మెజర్మెంట్స్ ఉంటాయి కూడా ఇట్లానే ఉంటుంది మా ఎక్కువ తగ్గదే. తగ్గదు. కానీ ఈసారి వర్షం లేక ఈసారి తక్కువ ఉన్నాయా? మనకి వర్షం లేదు యాక్చువల్లీ. జెస్సీ ఇదిగో బలిమేల డ్యామ్ అంటే చెప్పండి. ఇంకా చిన్నప్పుడు 2 సంవత్సరాల వయసులో అలగబండ ఎత్తుకొచ్చేసింది ఒరిస్సా నుంచి. అలగబండ ఎత్తుకొచ్చేసింది నిన్ను ఒరిస్సా నుంచి. అప్పుడు ఏమైంది అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ నాన్న కోసం ఎత్తుకుతున్నాడు. దొరకలేదు. ఇక్కడికి చిత్రకొండ డ్యామ్కి వచ్చాం. ఇక్కడ ఎత్తికాం, దొరకలేదు. ఇంకా ముందుకు వెళ్తాం. మేము ఆపం. ఈ ఉద్యమం ఎప్పటికైనా కొనసాగితే దొరికేదాకా మేము ఆపము.
ఇది అసలైన వాటర్ స్టోరేజ్ ఇది. ఇది బోట్లు ఎక్కడికో వెళ్తాయి అనుకుంటాను. ఏదో అయి ఉండొచ్చు కానీ అదే మనం యూట్యూబ్లో చూసాం. కాదు గూగుల్ ఎర్త్లో ఇది దాదాజీ గూగుల్ ఎర్త్లో చూసింది. ఏంట్రా గూగుల్ ఎర్త్లో అంత చూపిస్తుంది, ఎక్కడ తగలేదు అనుకున్నాను. ఇక్కడ కనబడుతుంది ఇది. అమ్మ కొండూరు చుట్లు అంటే నీకు చాలా లాంగ్ అయిపోద్ది. ఇది దగ్గర 20 కిలోమీటర్ 20 ఒక 30 కిలోమీటర్లు అయిపోద్ది కొండూరు చుట్టు అంటే. బాగా లాంగ్. 15 కిలోమీటర్లు వస్తుంది ఆ కొండ దగ్గరికి. ఆ చుట్టూ ఎలా వెళ్తే అదో 15 ఇదో 15. చూసావా కొండలో వర్షం పడిపోతుంది ఏమో. అదో ఆ కొండల మీద బాగున్నాయి అవి. శివ వాళ్ళ నాన్న కోసం బయలుదేరాం కానీ వాళ్ళ తమ్ముడు దొరికాడు. ఇక్కడ కనబడుతున్నారు మనకి. ఇక్కడ దొరికాడు, చెప్పాడు మా నాన్న కోసం నేను కూడా ఎతుకుతున్నానని చెప్తున్నాడు. మరి మేము ఎతుకుతున్నాము, వాళ్ళ తమ్ముడు కూడా ఎతుకుతున్నాడు. కానీ మరి దొరికితే కనుక మరి చూడాలి. అదిగో ఇక్కడ దగ్గర నేను 10 సంవత్సరాలు బట్టి నేను ఎతుకుతున్నానని చెప్తున్నాడు. రాదు వడియా వడియా ఇంటి ఇప్పుడు వెళ్ళిపోయింది అంత దూరం. ఇది మనం చూసిన అన్నిటికంటే కూడా అమ్మా ఇది పెద్దది. ఇదే నేను రైల్వే ట్రాక్ అని అన్నాను కదా మనం చూసేటప్పుడు. ఇదే మొన్న యూట్యూబ్ లో చూసావా? అది ఇది పిన్ని కూడా అరిచేస్తుంది. అంటే ఇది ఓన్లీ అంటే ఇటు రాకుండా వాటర్ ఇది కట్టేశారు, క్లోజ్ చేశారు దాచి దీన్ని. ఓరు బాబు ఆఖరికి ఈ పిల్ల అమ్మ ఈ బుట్ట పిల్ల కూడా నడిచేస్తుందిరా నాయన. ఏమైంది? ఎలా కూర్చుని పడేవి? చిత్రకొండ సరౌండింగ్ ఏరియా, ఆల్ దీస్ ఏరియా చిత్రకొండ. ఏ జెస్సీ గట్టిగా చెప్పండి. टिफिन खाओ। क्या क्या टिफिन क्या? ఓకే ఓకే బాయ్ బాయ్. एक पिकनिक ఎంజాయ్. ఓ ఏంట్రా బాగా మాట్లాడుతాడు. ఇప్పుడు ఏ గడి గడి గుడి గుడి ఉంటావు. क्या हो पैर बायले जीना गुड कोडी
ఓయ్ మనిషి పడిపోతుంది కిందలో. బండకోడి బడా బడా కోడి ఓపెన్ సూర్యుడు ఓపెన్ బండకోడి ఓకే ఓకే భయ్యా బ్రో బ్రో అలా కూర్చొని వస్తే ఫోటో తీస్తాను అందరూ. We just make it up, 'cause reality will never be good enough. And even if it was, we just mess it up. 'Cause we already lost, addicted to the rush. ఇప్పుడు అలాగే ఎత్తుకుంటుంది మళ్ళీ 3 రోజులు పడిపోద్ది. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా వైజాగ్ చక్కగా వచ్చేయండి, మా నెంబర్లు ఏమైనా తీసుకోండి, మీకు అన్నీ మేము ఇబ్బంది లేదు. అరే వెళ్ళారా నాని, మాకు ఎంతో సరదా. అన్నీ అవుతారు, మేనల్లుడు పెద్దమ్మకి అన్నీ. ఓకే కొంచెం పెద్దమ్మ ఫేస్ కట్ ఉండే బాగా. అదే అంటున్నాను నాకు. భలే కోడి అంటే గుడ్లు పెట్టుకుంటే ఇందులో ఉంటాయా? బా ఎక్సలెంట్. అంటే ఇంకే కుక్కలు అయ్యి అందుకోలేవు, ఇంకా కోడి ఉంది ఆల్రెడీ చేసి గుడ్లు పెట్టింది. పొడిచేద్దా ఇటు కొప్ప తీసి ఎగిరెత్తే ఉంటుందబ్బా. ఇంకో ఇక్కడ ఒకటి ఇక గుడ్డు ఉంది చేసి పొదుగుతున్నాయా? చూసావా ఎంత ధైర్యంగా ఎక్కిసావు నువ్వు, భయం లేదు. మరి ఇక్కడ ఎవరు ఉన్నారో? ఎక్కడున్నారు? బాబా చూడు, అదే ప్రేమ అసలు ఇక్కడ ఎంత ఎండ కాసినా కూడా ఏది కాదు, ఇక్కడ ఎంత ఎండ కాసినా కూడా ఓడి ఇది చాలా పెద్దదే. కనబడుతుందంటావా? ఇందులో కనబడుతుంది. ఇదిగోండి నూతన దంపతులు, అన్యోన్య దంపతులు. హాయ్. ఇటు కలిపి అయిపోతాడు అందరూ ఒకలాగా వెళ్ళారు కదా. అదే వాళ్ళకి తెలిసిపోద్ది. ఇక్కడ ఎవరక అమ్మా బాగున్నారా? చాలా సంతోషం. అది అన్నీ అన్నారు కదా. చెప్పారు ఎవరు? చాలా సంతోషం అమ్మా మిమ్మల్ని కలవడం. నేను పాస్టర్ గారిని. అదే అత్తయ్య చిన్నోళ్ళు చనిపోయి ఎంతకాలం అవుతుంది అమ్మా? 6 సంవత్సరాలే. మామూలుగానేనా? చనిపోయారా? ఎంతమంది పిల్లలమ్మా? పిల్లలు 3. ఈ పాప చిన్న పాప. అందుకే వీళ్ళందరూ దారిబాబులాగా ఉన్నారు కదా, మా బామ్మర్లాగా హైట్. వీళ్ళు ఎక్కువ హైట్ ఉన్నారు కదా మీ ఫ్యామిలీలో, అందుకనే మీకు కూడా అదే అయితే అందుకే దారగాడిది వచ్చింది హైట్. ఇప్పుడు మేనకోళ్ళే కదా అవుతుంది. మరదలు చూసారా అలాగే నీలాగా? అమ్మా చూసావా ఏమవుతారు? మామయ్య అవుతారు నీకు మామయ్య అవుతారు. మీ బ్రీడ్ అందరూ హైటే.
పాపమా ఇంకా అలాగ అయిపోయింది ఇగో ఇంకిప్పటికీ బాబు ఇంకా అలాగా బాధ్యతలు పిల్లలు ఇంకా అలాగ అయిపోయింది. మేము 3 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం, ఏ సంవత్సరం కుదరలేదు. ఈ సంవత్సరం అలా దేవుడు తీసుకొచ్చాడు. వస్తాం 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 సరదాగా అప్పుడప్పుడు వస్తుంటాం. ఇక ఏదన్నా ఉన్నారు కదా, మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తాం. ఇక్కడైతే మేము మా అమ్మమ్మ అలా పెద్ద దగ్గరికి వచ్చామంట. ఇదైతే మొత్తం సీలేరండి. లేదు అప్పుడప్పుడు వస్తారులేండి, ఎంతమంది రావులేండి. ఎక్కడైనా ఇలా ఇదే మంచిది, ప్రశాంతంగా ఉంటాం. అక్కడ ఏమి లేదు, అక్కడ ఏమీ లేదు, ఇక్కడే ఉంటాడు సంతోషం. మామయ్య దగ్గరే కదా వాళ్ళేయడం. సరే బాబా అయితే చిన్న దగ్గరికి వెళ్ళి వస్తాం. ఇంకోండి ఈయన ఈ మధ్యలో ఇక్కడే ఉండేవాడు, ఈ మధ్యలో పారిపోయి సీటు వచ్చాడు. మనిషి చూస్తే అర్థమైపోతుంది ఈ ఒక మనిషి తప్పిపోయాడని ఇక్కడ అందరూ ఎదుగుతున్నారు. అనకాపల్లి పారిపోయి వచ్చాడమ్మా. మాతో రమ్మంటే ఎక్కువ చేశాడు. మేమందరం వచ్చేసరికి నీళ్ళు ఇంకెవరికి చూడండి, వాటర్ ఎంత బాగున్నాయో, చక్కగా ఉన్నాయి. ఏ మాత్రం డస్ట్ కానీ ఏం లేదు, చల్లగా ఉన్నాయి, కూల్ వాటర్. ఇక ఎవరు తాగుతారు? తాగండి. అదే సెల్ఫీ కొట్టరా దారి బాబు, నేను కూడా నిలబడతాను. తీరా నాకు ఒకటి తాళవాడు తీయమావయ్యా చెల్లికి, మీ చెల్లికి కాలు మొక్కుతాను, ఆకలేస్తుంది. ఏమవుతుంది? ఏదేది మొక్కు ఇంకోసారి చెప్పండి. ఫుల్ వర్షం పడుతుంది అక్కడ, వర్షం వచ్చేస్తుంది. బాటిల్ పడిపోయింది, బాటిల్ చూడు.